భారతదేశ చరిత్రలో ఇదొక ప్రత్యేకమైన దినం. ఒక మాటలో చెప్పాలంటే సువర్ణాక్షరాలతో వ్రాయబడిన ఓ దివ్యమైనటువంటి దినం. జూలై 3 క్రైస్తవ పరంగా ఒకటి, ఇండియన్ క్రిస్టియన్ డేగా జూలై 3ను జరుపుకుంటారు. ఎందుకో ఏంటో నేను వివరాలు చెప్తాను. అలాగే ప్రపంచ దేశాలన్నీ జూలై 3ను మరో ప్రత్యేకమైన దినంగా ప్రపంచ దేశాలు ఆచరిస్తాయి. అదేంటో రేపు శనివారం మీతో వాక్యంలో పంచుకుంటాను, ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో. మెట్టుకు ఈ దినం భారతదేశ క్రైస్తవ దినంగా ఈ దినాన్ని ఆచరిస్తారు. ఎందుకు జూలై 3వ తారీఖున భారతదేశ క్రైస్తవ దినంగా ఆచరిస్తారో నేను ముగింపులో చెప్తాను. భారతదేశానికి సువార్త చాలామంది అనుకుంటారు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు, అమెరికన్స్ తీసుకొచ్చారని. వాస్తవంగా బ్రిటిష్ వాళ్ళ ద్వారా కాదు, అమెరికన్స్ ద్వారా కాదు, భారతదేశానికి మొట్టమొదటి సువార్త వచ్చింది. దేవుడు మనకిచ్చిన ఈ దివ్యమైన భారతదేశానికి సువార్తను తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి యేసుక్రీస్తు వారి 12 మంది అపోస్తుల్లో ఒక అపోస్తులుడైన తోమా. అపోస్తులుడైన తోమా గారి ద్వారా భారతదేశానికి సువార్త వచ్చింది. చాలామందికి తెలియక ఇది బ్రిటిష్ వాళ్ళ మతం, అమెరికా వాళ్ళ మతం, బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి తీసుకొచ్చారు, ఆ బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని దోచుకున్నారు, తెలియక అమాయకంగా మాట్లాడతారు. అయిలారా, మీకు తెలిసి ఒక మాట, నిజం చెప్పులు దొరుకునే లోపు అబద్ధం ప్రపంచం అంతా జుట్టు వస్తుందట. బ్రిటిష్ వాళ్ళ ద్వారా భారతదేశానికి సువార్త వచ్చింది అనేది అబద్ధం. యేసుక్రీస్తు వారు బ్రిటిష్ వాళ్ళ దేవుడు అనేది అబద్ధం. మరి ఎవరు యేసుక్రీస్తు వారు? యేసుక్రీస్తు వారు తక్కువ కులాల దేవుడు అనేది అబద్ధం. తెల్లోళ్ళ దేవుడు అనేది అబద్ధం. యేసుక్రీస్తు నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి ఆయన దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఇది నిజం. నిజం చెప్పులు దొడుక్కునే లోపు అబద్ధం ప్రపంచం అంతా, మన దేశం అంతా తిరుగుతుంది. ఆయన బ్రిటిష్ వాళ్ళ దేవుడు, ఆయన తెల్లోళ్ళ దేవుడు. ఈ బైబిల్లోనే కనుక ఆయన తెల్లోళ్ళ దేవుడు అని రాసుంటే ఆ దేవుడిని మనం ఎందుకు అంగీకరించేవాళ్ళం? సరే, విషయం, తోమా గారు క్రీస్తకం 52వ సంవత్సరంలో సముద్ర ప్రయాణం గుండా మొట్టమొదట కేరళ ప్రాంతానికి వచ్చారు. కేరళ ప్రాంతంలో గిరంగనూర్ అనే స్థలానికి మొట్టమొదట ఆయన వచ్చారు. ఆ దినాల్లో కేరళ ప్రాంతంలో నిష్ట కలిగిన బ్రాహ్మణోత్తములు ఉన్నారు. వారిని నాయర్స్ అని అంటారు. చాలా నిష్ట కలిగిన బ్రాహ్మణోత్తములు సంధ్యా వందనం చేయకుండా, సూర్య నమస్కారం చేయకుండా, ఆ సముద్ర స్నానం చేయకుండా వాళ్ళు దినచర్య ప్రారంభించరు. అంత నిష్ఠాగరిష్ఠులు. ఒకానొక సమయంలో తోమా గారు ఆ సముద్ర తీరం గుండా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సముద్రంలో ఉన్న నీళ్లు అలా ఎగరవేస్తూ బ్రాహ్మణోత్తములు సూర్య నమస్కారం చేస్తున్నారు. వాస్తవంగా యూదులు కానీ క్రైస్తవులు కానీ ప్రకృతిని ప్రేమిస్తారు, ప్రకృతిని అనుభవిస్తారు. ఆ ప్రకృతిని, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను మాత్రమే ఆరాధిస్తారు. అయితే మన బ్రాహ్మణోత్తములు సూర్య నమస్కారం చేస్తూ ఉంటే తోమా గారు అడిగారట, అయ్యా, ఆ సూర్యునికి ఎందుకు నమస్కారం చేస్తున్నారు? ఆయన మా దేవుడయ్యా అని వీరు అన్నారట. అప్పుడు తోమా గారు ఒక మాట అన్నారు, సరే, ఇలా నీళ్ళు ఎగరవేశారు కదా, మీరు నమ్మిందే నిజమైతే ఎగరవేసిన నీళ్లు మరలా సముద్రంలో పడకుండా ఎగరవేసిన ఆ ఎత్తులోనే ఆగిపోవాలి. అలా ఆగిపోతే నేను ఆయనకి నమస్కారం చేస్తా. అట్టట్లా అవుతుందయ్యా, భూమికున్న గురుత్వాకర్షణ శక్తిని బట్టి మరలా నీళ్లు సముద్రంలో నేల మీద పడిపోవలసిందే కదా, అది అసంభవం. అప్పుడు తోమా గారు అన్నారట, నేను ప్రకటించే నిజదేవుని ద్వారా నేను ఈ అద్భుతం చేస్తా. ఎగరవేసిన నీళ్లు అలాగే మధ్యలో ఆగిపోతాయి. నీళ్ళలో ఏర్పడిన గుంటలాగే ఉంటుంది. అప్పుడు నేను ప్రకటించే దేవుణ్ణి మీరు నమ్ముతారా?
అని అన్నారట. సరే ముందు అది చెయ్యి, తర్వాత చూద్దాం అని చెప్తే తోమా గారు ఆ సముద్రంలో దిగి దోషుడితో నీళ్ళు అలా పట్టుకుని ఎగరవేశాడట. యేసు నామం పేరిట అలా ఎగరవేయటంతో ఆ నీళ్లు అలాగే గురుత్వాకర్షణకు లోబడి పడిపోకుండా అలాగే మధ్యలో నిలిచిపోయాయట. ఎక్కడైతే నీళ్లు తీశారో గుంట ఏర్పడిందో ఆ గుంటలాగే అయిపోయిందట. విచిత్రం. ఆ ముగ్ధ మనోహరమైన దృశ్యాన్ని నాయర్ బ్రాహ్మణోత్తములు చూసి భారతదేశంలో యేసుక్రీస్తును స్వరక్షకులుగా అంగీకరించిన మొట్టమొదటి వ్యక్తులు బ్రాహ్మణులు. అఫ్కోర్స్ ఆ తర్వాత దళితులు కూడా అంగీకరించారు. ఎందుకో తెలుసా? దళితులు అంగీకరిస్తారు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ. ఎందుకు? అందరూ అంగీకరించడానికి కారణం ఈయన అందరి దేవుడు కనుక. ఓ కులానికో, ఓ ప్రాంతానికో, ఓ దేశానికో పరిమితుడు కాదు. దేవుడు అందరివాడు కదా. కేరళ రాష్ట్రంలో మొట్టమొదట బ్రాహ్మణోత్తములు యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరిస్తే అద్భుతం. సుమారుగా 7 సంవత్సరాలకు పైగా తోమా గారు కేరళ ప్రాంతం అంతా సంచరించి దేవుని మహా గొప్ప కృప 7 సంఘాలు ఆ రోజుల్లో కట్టారట. వారు కట్టిన సంఘాలు నేటికి ఆ ప్రాంతాల్లో నిలిచున్నాయి. అఫ్కోర్స్ ఆ రోజుల్లో కట్టిన మందిరాలు పడిపోయాయి. ఆ స్థానంలో చక్కటి మందిరాలు కట్టారు. తోమా గారి ద్వారా కేరళ రాష్ట్రంలో 7 సంఘాలు స్థాపించబడ్డాయి. 1 కొడంగలూర్, 2 పలయూర్, 3 కొట్టక్కావు, 4 కొక్కమంగళం, 5 నిరాణం, 6 నిలక్కల్, 7 కొల్లం. విన్నారా? ఆ 7 ప్రాంతాలలో స్థాపించబడిన సంఘాలు నేటికి ఆ ప్రాంతాలలో ఉన్నాయి. భారతదేశంలో యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించింది మొట్టమొదట బ్రాహ్మణోత్తములు. కేరళ ప్రాంతమే కాదు, మీకు తెలుసో తెలీదో, మహారాష్ట్ర ప్రాంతంలో నారాయణ్ వామన్ తిలక్ అనే ఓ బ్రాహ్మణోత్తముడు, అదే బాలగంగాధర్ తిలక్ గారు అని అంటాం చూసారా, వారి సమీప బంధువు. ఆయన బ్రాహ్మణోత్తముడు యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరించాడు. ఎలాగో తెలుసా? ఆయనకు మొదటి నుంచి విశాలమైన భావాలు, దేవుడు అనేవాడిని గూర్చి ఆయన మనసులో ఎన్నో అభిప్రాయాలు ఉండేవి. నెంబర్ 1, దేవుడు అనేవాడు అందరివాడై ఉండాలి, రైట్. రెండవది, దేవుడు అనేవాని దగ్గర సమానత్వం ఉండాలి, రైట్. మూడవది, దేవుడు అనేవాని దగ్గర సాటి లేని పరిశుద్ధత, మానవత్వానికి అతీతమైన దైవిక గుణాలు కలిగిన వాడై ఉండాలి. నిజమే. ఎందుకో ఆయన ఏ మత గ్రంథాలు చదివాడో నాకు తెలీదు. ఆయన చదివిన మత గ్రంథాల్లో వాళ్ళు ఆరాధించే దేవుళ్ళలో కనీసం ఒక మనిషికి ఉండే నీతి విలువలు కూడా వాళ్ళల్లో లేకపోవటాన్ని బట్టి ఎలా దేవుడు అంటాం? దేవుడు అనేవాడు పరమ పవిత్రుడై ఉండాలి. అవును, దేవుని దగ్గర కులం ఎందుకు ఉంటుంది? వీళ్ళు ఉన్నత వర్గాలు, వాళ్ళు నిమ్న జాతి, అలా దేవుడు అనేవాడు సమానత్వాన్ని చెప్పేవాడు. దేవుడు అనేవాడు ఒక ఊరుకు చెందినవాడు కాదుగా, ఒక గ్రామానికి చెందినవాడు కాదుగా, ఓ జిల్లాకు చెందినవాడు కాదుగా. దేవుడు అనేవాడు ప్రపంచ విశ్వవ్యాప్తి, విశ్వనాథుడు. ఆ దేవుడు నాకు తెలియాలి అని వెతుకుతూ ఉండేవాడు. ఓ రోజు పూణే ప్రాంతానికి బయలుదేరి వెళ్తున్నాడట. ఓ క్రిస్టియన్ మిషనరీ న్యూ టెస్టిమెంట్ బుక్ ఆయన గిఫ్ట్గా చదువు బాబు అంటే ఆ మిషనరీ ఎదుట గిరాటేసాడట. ఇది ఈ తెల్లోళ్ళ మతం, ఇది బ్రిటిష్ వాళ్ళ మతం, మాకెందుకు? అప్పుడు ఆ బ్రిటిషర్ అన్నాడట, బాబు ఒకసారి చదువయ్యా, ఒకవేళ అందులో నిజంగా తప్పు రాసుంటే పక్కన పడేసి, చదవకుండా ఎవరో చెప్పిన మాటలను విని ఎట్లా నువ్వు బైబిల్ ఇసిరేస్తావు? కొంచెం వెనుక అది ఆ మాట సబబుగానే అనిపించింది. పూణేలో తనుండే గదికి తీసుకెళ్ళాడు. 3 నెలల పాటు బైబిల్ ముట్టుకోలా. ఓ రోజు ఖాళీగా కాస్త మనశ్శాంతి లేక అసలు ఈ బైబిల్లో ఏముందో చదువుదామని చదవటం ప్రారంభించాడు. చదువు ముగించే లోపే యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాడు. ఎందుకో తెలుసా?
నేను వెతుకుతున్న దేవుణ్ణి, నేను వెతుకుతున్న నిజదేవుణ్ణి, సత్యదేవుణ్ణి ఈ బైబిల్లో నేను కనుగొన్నాను. అవును, ఈ బైబిల్ దేవుడు అందరి దేవుడు. ఎస్, ఈ బైబిల్ దేవుని దగ్గర సమానత్వం ఉంది. యూదుడని, గ్రీసు దేశస్థుడని భేదము లేదు. స్త్రీ అని, పురుషుడని భేదం లేదు. అందరూ క్రీస్తు యేసునందు ఒక్కటై ఉన్నారు. విచిత్రం, ఈ యేసుక్రీస్తునందు దేవత్వపు సర్వ కొలసి పత్రికలో పౌలు గారు అంటాడు కదా, దేవునికి ఉండాల్సిన ఆ దైవికమైన లక్షణాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరాన్ని జయించిన దేవుడు ఈ దేవుడు. ఈ దేవుడు నిజదేవుడని యేసుక్రీస్తుని సురక్షకునిగా అంగీకరించి తన సొంత ఇంటికి వెళ్ళాడు. బైబిల్ తీసుకొని ఇంటికి రావటంతో కన్న తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య చూసి, నువ్వు క్రైస్తవ కుక్కవే, క్రైస్తవ సొమ్ము కమ్ముడు పోయినోడివి, ఆ బైబిల్ ఎందుకు తీసుకొచ్చావు, ఆ యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు? అప్పుడు భర్త అన్నాడట, అమ్మా ఈ బైబిల్లో ఉన్నది చదువు. ఈ బైబిల్ దేవుడిలో, బైబిల్లో ఉన్న వ్యక్తుల్లో తప్పు ఉండొచ్చు. ఈ బైబిల్ దేవుడిలో ఏదైనా తప్పుంటే నాకు చెప్పు, ఉన్నపాటు నీ దేవుణ్ణి వదిలేస్తా. లేదు, దైవత్వపు పరిపూర్ణత ఈ దేవునిలో నువ్వు కనుగొంటే నాతో పాటు నువ్వు రావాలి, ఛాలెంజ్ అని బైబిల్ చదివిందట భార్య. విచిత్రం తెలుసా, బైబిల్ చదివి పూర్తి చేసేలోపు భార్య కూడా యేసుక్రీస్తే నిజదేవుడని అంగీకరించి ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మహారాష్ట్ర రాష్ట్రం అంతా తిరిగి వందల సంఘాలు కట్టారు. విచిత్రం తెలుసా, మన ప్రాంతాల్లో రాజ్బాబు గారు ఎలా అనేక పాటలు రాశారో, ఏసన్న గారు ఎలా అనేక పాటలు రాశారో, ఆ రోజుల్లో నారాయణ వామన్ తిలక్ గారు 2000 పాటలకు పైగా రాశాడట. విన్నారా? హిస్టరీ ఇది. బ్రాహ్మణోత్తముడు మహారాష్ట్ర రాష్ట్రాన్ని కదిలించేశాడు. సరే, విషయం ఏంటంటే, తోమ గారు అక్కడ సేవ కొనసాగుతూ అక్కడి నుంచి మెడ్రాస్ ప్రాంతం, మెడ్రాస్లో మైలాపూర్